అసలు మనం డెమోక్రసీ అంటే ఇష్టమైపోయింది, ఆటలైపోయింది. ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేది 5 సంవత్సరాలకే. అంతే తప్పించి 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఎన్నుకోరు. నీ పాలన బాగుంటే 5 ఏళ్ల తర్వాత తీసుకొస్తారు. నీ పాలన ఇప్పుడు 5 ఏళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో చూసుకోవాలి కానీ మాది మంచి ప్రభుత్వం ఇంకా కంటిన్యూ అయితే బాగుండేది, ఇంతకుముందు లేదు. ఈ ఈ పోచుకోలు కబుర్లు ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో అదేమంటే 99 2004లో అప్పట్లో చేసిన అభివృద్ధి అంటే మరి ఆ తర్వాత తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీ రాలేదుగా అధికారంలో. ఆ తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అద్భుతంగానే ఉందిగా. ప్రభుత్వాలు మారినాయి కదా, అద్భుతంగానే ఉందిగా. ఇక్కడ 2014-19లో తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది. మళ్ళీ 19-24లో జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళే కదా అధికారంలో ఉంది. 19 దాకా, అది 19 నుంచి 23 దాకా ఉన్నాక మధ్యలో 5 ఏళ్ళు లేకపోవడం వల్ల నాశనం అయిపోయింది. ఇలాంటిది అంటే మాది మంచి ప్రభుత్వం కానీ సుదీర్ఘకాలం ఉంటేనే అభివృద్ధి సాధ్యం, అంటే 5 ఏళ్లలో మనం ఏం చేయలేం అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంటే ఇప్పుడు ఇంతకాలమేమో మేము వస్తే అద్భుతాలు చేస్తాం, ఇప్పుడేమో అద్భుతాలు కావాలంటే మమ్మల్ని సుదీర్ఘకాలం ఎన్నుకోండి. ఇప్పటి నుంచినే సైకలాజికల్గా ప్రిపేర్ చేసేటటువంటి కాన్సెప్ట్తో నడుస్తుంది.